మందుల సామ్యుల్ గారు మాట్లాడినటువంటి విషయం ఏదైతుందో దాని మీద మంత్రులు, కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రులు, కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తలో మాట మాట్లాడుతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అంతకన్నా ముందు మీడియా మిత్రులకు విషయం తెలియజేస్తున్నది ఏంటంటే, నిన్న మందుల సామ్యుల్ గారి ఇంటి మీద జరిగినటువంటి దాడికి భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. భారతీయ జనతా పార్టీ దాడులు చేసేటటువంటి సంస్కారం కానీ సాంప్రదాయం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. నిజంగానే ఆ రకంగా చేయాలనుకుంటే మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపునిస్తాడు. మా కేంద్ర మంత్రివర్యులైనటువంటి బండి సంజయ్ కుమార్ గారిన పిలుపునిస్తే మేము టమాటాలతోనో గుడ్లతోనో దాడులు చేసేటటువంటి వ్యవహారికం చేయం, చెప్పే వస్తాం. నువ్వు మాట్లాడినటువంటి భాష బాగాలేదని చెప్పేసి నీ ఇంటికి అడగనికనే వస్తున్నామని చెప్పి వచ్చేటటువంటి సంస్కారం సంప్రదాయం మాకున్నది, మా నాయకులు అట్లే చెప్తారు. కాబట్టి నిన్న జరిగినటువంటి సంఘటనకు భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తాం. కానీ మొన్న మందుల సామ్యుల్ గారు మాట్లాడినటువంటి విషయాలను ఆ వేదిక మీద ఉన్నటువంటి కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఓపెన్గా సమర్థించుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. మాకు సంస్కృతి రాదు కాబట్టి ఆ పంతులు ఏం మాట్లాడిండో తెలియక మాట్లాడిండు ఆయన అని చెప్పేసి. ఆ పంతులు ఏం మాట్లాడిండో మీకు తెలియకపోవచ్చు, కానీ మీ సహచర శాసనసభ్యులు అన్నటువంటి తుంగతుర్తి ఎమ్మెల్యే గారు మాట్లాడినటువంటి భాష ఏదైతుందో నీకు అర్థం కాలేదా అని చెప్పేసి మేము సూటిగా అడుగుతా ఉన్నాం. కవ్వంపల్లి సత్యనారాయణ గారు దళితుల ముసుగులో దళితులమని ఏదైనా మాట్లాడవచ్చా? ఏది మాట్లాడినా జరుగుతుందా? ఇదే నేర్పుతున్నదా? దళితులంతా ఇట్లే మాట్లాడతారనే విధంగా మీరు మాట్లాడుతున్నటువంటి విషయం ఏదైతుందో ఈరోజు మళ్ళా చెప్తా ఉన్నాం, ఇది పద్ధతి కాదు. ఇక్కడ క్షమాపణ చెప్తున్నాం అనుకుంటేనే కవ్వంపల్లి సత్యనారాయణ గారు వారేం మాట్లాడారు, కరెక్టే మాట్లాడేది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నాకు తెలిసి శ్రీధర్ బాబు గారు మందలిచ్చినట్టు, లేకుంటే ఏఐసిసి కార్యాలయం నుంచి మందలిచ్చినట్టు సమాచారం ఉన్నది. ఆయన అంటాడు, మీ పార్టీ మతతత్వ పార్టీ, మీ పార్టీ బ్రాహ్మణుల పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ అని చెప్పి చెప్తా ఉన్నారు. అయ్యా కవ్వంపల్లి సత్యనారాయణ గారు, అట్లూరి లక్ష్మణ్ గారు, మందుల సామ్యుల్ గారు, మరి కాంగ్రెస్ పార్టీ ఏ పునాదుల మీద పుట్టిందో చెప్పాలి. మీ రాహుల్ గాంధీ గారు అనేక సభలల్లా నికార్సైన బ్రాహ్మణుని అని చెప్పేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అనేక సందర్భాలలో చెప్పినటువంటి మీ నాయకుడు బ్రాహ్మణుడు కాదా? మీరే చెప్పుకుంటా ఉంటారు కదా. కాబట్టి మీది మతతత్వ పార్టీ, మతాలను చిచ్చులు పెట్టేటటువంటి పార్టీ ఏదన్నా ఉందా అంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ. ఓట్ల కోసం ముస్లిం పండుగలు వస్తే మీరు టోపీలు పెట్టుకుంటారు, ఓట్ల కోసం క్రిస్టియన్ పండుగలు వస్తే మీరు చర్చిలకు పోతారు, ఇంకేమో చేస్తారు, ఇంకేమో నాటకాలు ఆడుతూ ఉంటారు. ఈరోజు ఏదో మేము దళితుల కోసం ఉద్యమిస్తున్నాం, దళితుల కోసమే ఉద్ధారకం చేస్తున్నటువంటి మాట్లాడుతున్నటువంటి అట్లూరు లక్ష్మణ్ గారిని, మంత్రి గారిని నేను ఒకటి అడుగుతా ఉన్నా. లచ్చన్న, నీకు జరిగినటువంటి అన్యాయం ఏదైతున్నదో ఈ తెలంగాణ ఉన్నటువంటి దళితులు చూస్తూ ఉన్నారు, సమాజం అంతా చూస్తూ ఉన్నది. నీ దగ్గర ఉన్నటువంటి మైనార్టీ మంత్రిత్వ శాఖను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొని పోయి అజారుద్దీన్కి ఇచ్చినటువంటి చరిత్ర ఈ రాష్ట్రం ఉన్నటువంటి దళితులు చూస్తలేరా లచ్చన్న? ఎందుకు ఈరోజు మీ రేవంత్ రెడ్డి మీద అంత ప్రేమ ఉండి నీ మంత్రి పదవి తీసేసి నీ దగ్గర ఉన్నటువంటి మంత్రిత్వ శాఖ తీసుకుపోయి అజారుద్దీన్కి ఇచ్చినా మంచోడని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. కానీ మీరేమో ప్రేమతో మీ అందరూ మీరు ఒకదాన్ని కూర్చుంటలేరు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా,
గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులను మోసం చేసింది, దళితులకు అన్యాయం చేసిందని చెప్పేసి గగ్గోలు పెట్టినటువంటి మీరు, మేము అధికారంలోకి వస్తే దళితుల పక్షాల ఉంటాం, దళితుల కోసం అభ్యున్నతి కోసం పోరాడతామని చెప్పినటువంటి మీరు ఈరోజు అట్లూరు లక్ష్మణ్ గారు, కవ్వంపల్లి సత్యనారాయణ గారు, మందుల సామెల్ గారు ఎట్సెట్రా సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే కూర్చుంటారు కదా, మీ అందరూ మేము సూటి అడుగుతాం. మీ చేవేళ్ల డిక్లరేషన్ ఏదైతున్నదో, ఎస్సీల కోసం మీరు చేస్తా అన్నటువంటి విషయాలు ఏవైతున్నాయో చేవేళ్ల డిక్లరేషన్ మీద మీరు కూర్చొని మాట్లాడితే బాగుంటుందేమని చెప్పేసి మా అభిప్రాయం. ఈరోజు ఈ రాష్ట్రంలో దళితుల మీద దాడులు జరిగితే ఎన్నడూ ఇట్లా కూర్చోలే. తుంగతుర్తి ఎమ్మెల్యే సామెల్ గారు సంబంధించినటువంటి సూర్యాపేట జిల్లాల లాకప్ డెత్ జరిగినా కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. మీరా మాట్లాడేది మతతత్వం అని మాట్లాడుతూ ఉన్నారు. మీరు హిందూ మతంలో ఉండి క్రిస్టియన్ మతంలో పోయి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానపరిచినటువంటి చరిత్ర కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలది, మంత్రులది. ఇది నిజం కాదా? బాబాసాహెబ్ అంబేద్కర్ని మోసం చేసింది భారతీయ జనతా పార్టీ అని చెప్తా ఉంటారు. ఎవరు మోసం చేసారు? ఎవరు మోసం చేసినటువంటి చరిత్ర ఎవరిది? నిలువెత్తిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎన్నికలలో ఒడగొట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది, గతం ఉన్నటువంటి నెహ్రూ గారు. ఈ విషయాన్ని తెలుసుకోకుండా ఆయన అంటాడు కేంద్రంలో ఎస్సీ మంత్రులే లేరని చెప్పేసి. సిగ్గుండాలి ఇతరులను మాట్లాడడానికి. గతంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో 12 మంది కేంద్ర మంత్రులు ఉండే, ప్రస్తుతం 10 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు. ఎస్సీలు 10 మంది ఎస్సీలు కేంద్ర మంత్రులు ఉన్నారు. ఈ విషయం తెలియకుండా ఏది పడుతుంది మాట్లాడితే ఎట్లా? కాబట్టి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో 10 మంది కేంద్ర మంత్రులు ఇప్పుడున్నారు, గతంలో 12 మంది ఉన్నారు. మా చరిత్ర అది. డాక్టర్ వీరేంద్ర కుమార్ కావచ్చు, అర్జున్ రామ్ మేఘవాల్ కావచ్చు, ఎల్ మురుగన్ తమిళనాడు సంబంధించినటువంటి వ్యక్తి కావచ్చు, కమలేష్ పాస్వాన్ కావచ్చు, రామ్దాస్ అతవాలే కావచ్చు, శాంత ఠాకూర్ కావచ్చు, ఎస్పీ సింగ్ బాగాలే కావచ్చు, జితన్ రామ్ మాంజీ కావచ్చు, బిఎల్ వర్మ కావచ్చు, వీళ్ళందరూ ఎస్సీ మంత్రులు. కేంద్ర క్యాబినెట్ 71 మందితో ఉంటే 10 మంది ఎస్సీలను కేంద్ర మంత్రులను చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు. పిచ్చోళ్ళు లెక్క మాట్లాడుతూ ఉన్నాడు శాసనసభ్యులు సాములు గారు. ఎవరు లేరు, మేము ఇట్లున్నాం అట్లున్నామని. ఏం తలగబడ్డారు? మీరు మాట్లాడినటువంటి భాషను సమర్థించుకుంటా మళ్ళీ ఇంకేదో వేరే రకంగా మాట్లాడుతూ ఉంటే ఏమనిపిస్తుంది? మళ్ళీ చెప్తా ఉన్నాం, మా కేంద్ర హోంశాఖ సహామంత్రి గౌరవులు బండి సంజయ్ కుమార్ గారిన పిలుపునిస్తే మీరేడ తట్టుకుంటారు, మీతో ఏడవుతుంది. ఈరోజు దళితుల పక్షాన పోరాడేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, మా కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ కుమార్ గారు. మీరు మాట్లాడుతున్నారు మాదిగలు అని చెప్పుకుంటున్నటువంటి మీరు, కాంగ్రెస్ పార్టీ 30 సంవత్సరాలు మాదిగలను మోసం చేసినటువంటి చరిత్ర. నరేంద్ర మోడీ గారు మాదిగలు చేస్తున్నటువంటి పోరాటానికి చూసి మేము ఏబిసిడి వర్గీకరణ భారతీయ జనతా పార్టీ అనుకూలంగా ఉందని చెప్పేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ. దానికి అనుకూలంగా మాట్లాడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎంఆర్పిఎస్ మీటింగ్ పెడితే అంత పెద్ద బహిరంగ సభలో మా కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ కుమార్ గారు, కిషన్ రెడ్డి గారు, మా పార్టీ సంబంధించినటువంటి నాయకులతోని, మందకృష్ణ గారితో పేరెంట్ గ్రౌండ్లో లక్షలాది మందితోని, మాదిగల సోదరులతో సమావేశం పెట్టినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ. కానీ ఎట్టిగానే మాట్లాడితే, మంత్రులు అయినా అబద్ధాలు మాట్లాడితే ఎట్లా? కవ్వంపల్లి సత్యనారాయణ గారు అయితే ఆయన మాట్లాడింది తప్పేముంది? కరెక్టే మాట్లాడింది కదా. సంస్కృతి అర్థం కాలేదు కాబట్టి అట్లా మాట్లాడింది అని చెప్పేసి. ఏం సంస్కృతి అర్థం కాలేదు? వారు మాట్లాడినటువంటి భాషను మీరు సమర్థిస్తురా? మీ భాష అదేనా? మీకు అదే నేర్పిస్తుందా కాంగ్రెస్ పార్టీ? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల మీద చిత్తశుద్ధి ఉంటే, దళిత యువకుల మీద చిత్తశుద్ధి ఉంటే, 2 సంవత్సరాల పైన అయిపోయింది కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి,
ఏం చేసిరు? గతంలో ఉన్నటువంటి దళిత బంధువులు 12 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పారు కదా, ఒక్కరికన్నా దళిత బంధు ఇచ్చిరా? మీరు చేయలే డిక్లరేషన్ ఏదైతే మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఒక్క దళితుడికి కానీ ఒక దళిత సంబంధించినటువంటి ఫ్యామిలీకి ఇచ్చిరా? భూమి లేని వాళ్ళకి అందరికి భూమి ఇస్తా అని చెప్పారు. ఉన్న భూములు తీసుకుంటున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కానీ ఇదో రకమైనటువంటి వ్యవహారికం నడుస్తూ ఉంది తెలంగాణలో. ఈరోజు ఇంకో ఆయన ప్రొఫెసర్ కాసిం గారు మాట్లాడుతున్నారు. ఇంతనన్నా అక్కలు ఉండాలి. ఒక ప్రొఫెసర్ అయి ఉండి ఒక ప్రభుత్వం సంబంధించినటువంటి రాజకీయ నాయకులతో అడ్డం పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉంటే మీరు ఈ సమాజానికి ఏం చెప్పదలుచుకుంటా ఉన్నారు? నేను సూటిగా మిమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నా. అంటచబుల్ మతతత్వ పార్టీ అది ఇదని మాట్లాడుతూ ఉంటారు. ఈ ఉమ్మడి రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో గతంలో 50 సంవత్సరాలు మీదే కదా మీరు పరిపాలించింది. ఇదే తుంగతుర్తిలా మందుల సామేల్ గారు ఉన్నటువంటి శాసనసభ వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మందుల సామేల్ గారు కాన్స్టిట్యున్సీ తుంగతుర్తి, అట్లూరు లక్ష్మణ్ గారి ధర్మపురి, కవ్వంపేట సత్యనారాయణ గారి మానకొండూరు, ఇంకో ఆయనది 19 కాన్స్టిట్యున్సీలో దాదాపు 15-16 మంది మీరే ఉన్నారు కదా. మీ దగ్గర ఉన్నటువంటి గతంలో మేము భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఎప్పుడైనా గెలిచినామా? గతంలో మీరే గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచే, మీరే గెలిచారు టీడీపీ నుంచే, మీరే గెలిచారు టీఆర్ఎస్ నుంచే. కానీ మీ గ్రామాలలో, మీ నియోజకవర్గాలలో దళితులను గుళ్ళలకు రాణిస్తున్నారా?